రాత్రికి రాత్రే తిరుపతి సమీపంలోని దామినీడులో నాగులమ్మ గుడిని కొంతమంది ఆక్రమణదారులు ధ్వంసం చేశారు. తిరుపతి సమీపంలోని దామినీడులో భూ ఆక్రమణదారుల దౌర్జన్యంతో ఈ విధ్వంసం జరిగింది. అయితే తాజాగా ఆ గుడి స్థలంలో పూజలు మళ్లీ ప్రారంభమయ్యాయి. గుడి కూల్చివేతపైన ప్రభుత్వం, ధార్మిక సంస్థలు, అధికారులు సీరియస్ అవ్వటంతో కథ అడ్డం జరిగింది. గుడి కూల్చివేతపై కేసు నమోదు కావడంతో తిరిగి ఆలయాన్ని పునర్నిర్మిస్తామంటూ ఆక్రమణదారులు హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే గత వారం అర్ధరాత్రి సమయంలో నాగులమ్మ అమ్మవారి ఆలయం కూల్చివేతను కొంతమంది కబ్జాదారులు చేపట్టారని స్థానికులు ఆరోపించారు. స్థానికులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు, కానీ గుడి మొత్తం అప్పటికే కూల్చేశారు. ఆపై ఉదయం ఆక్రమణదారుల దాష్టికంపై స్థానికులు తిరగబడ్డారు. ఆలయం వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ కూడా జరిగింది. పోలీసుల సమక్షంలోనే కట్టెలతో కొట్టుకున్నారు. పెద్ద ఎత్తున స్థానికులు చేరటంతో ఆక్రమణదారులు వెనుదిరిగారు. అయితే రాత్రికి రాత్రే కూల్చివేతలు చేపట్టడంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ విషయం కాస్త ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు తెలియటంతో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. దీంతో ఆక్రమణదారులు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇదే ప్రదేశంలో మళ్లీ గుడి కట్టేలా హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీని వెనక టీడీపీ నాయకుల హస్తం ఉందని స్థానికులు గతంలో ఆరోపించారు. టీడీపీ నేత కృష్ణమూర్తి నాయుడు పనేనని అన్నారు. దీంతో ఆయన తిరిగి గుడి కట్టిస్తానని చెప్పారని అంటున్నారు. మొత్తంగా స్థల వివాదం రచ్చకు దారితీసింది. 30 ఏళ్లుగా పూజలు అందుకుంటున్న అమ్మవారి గుడి ఇప్పుడు కనుమరుగైపోయింది. అయినప్పటికీ తిరిగి స్థానిక మహిళలు శుక్రవారం రోజు అమ్మవారికి అదే ప్రదేశంలో పూజలు నిర్వహించారు.